మనకి నిన్న మన ఈవినింగ్ క్లాసెస్ జరిగాయి చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేదంటే చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి. బాడీ లాంగ్వేజ్, ఇంకా వాయిస్ మాడ్యులేషన్, ఇప్పటి వరకు జరిగిన క్లాసులన్నింటినీ మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనకి జ్ఞాపక శక్తి అంటే ఏంటి, అసలు జ్ఞాపక శక్తి ఎందుకు కావాలనుకుంటున్నారు? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. సౌండ్స్ గట్రా ఏం లేకపోతే చక్కచక్క సమాధానం ఇవ్వచ్చు. ఓకేనా? మనం కొంతమందిగా ఉన్నాం కాబట్టి ఇంటరాక్షన్ సెషన్ అయితే అదే మెమరబుల్ గా ఉంటుంది. సెషనే మెమరీ కాబట్టి. శ్రీదేవి గారు, జ్ఞాపక శక్తి అంటే ఏమనుకుంటున్నారు? Remembering the feelings or the emotions which we carry with us. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? అదే మేడం, జ్ఞాపక శక్తి అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో, మనం ఏదైతే చదువుకున్నామో, లేకుంటే మనం ఏదైతే అంటే టచ్ ఫీల్ అయినామో వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడమే జ్ఞాపక శక్తి. నైస్. సేమ్ అదే మీనింగ్, కాకపోతే ఒక చిన్న పదం యాడ్ చేసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకు రావాలి, అంతే. ఏదైతే మనం చూసిన దృశ్యాలు కానీ లేకపోతే మాట్లాడే మాటలు కానీ మళ్ళీ తిరిగి మనకి అవి జ్ఞాపకం రావాలి, అది ముఖ్యం కదా. మీరందరూ మార్నింగ్ నుంచి అటు ఇటు ఎక్కడెక్కడో ఆ పనులు ఈ పనులు చేసి వచ్చి ఉంటారు. మనం చిన్న యాక్టివిటీ ఒక 3 minutes లో చేద్దాం. ఓకే, అందరూ ప్రశాంతంగా రిలాక్స్డ్ గా కూర్చోండి. మనకి ఎప్పుడైనా మీరు ఈ యాక్టివిటీస్ మీరు చేసే ఉంటారు, కానీ ఎవ్రీడే అవసరం. ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. ధనంజయ్ గారు, సుధాన్ గారు, రాజన్న గారు, ఏంటి బిజీగా ఉన్నారా? ఎందుకని వీడియోస్ ఆన్ చేసుకోలేదు? ఇది పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ అంటే అందరూ కలిసి మాట్లాడుతూ చూస్తూ ఒకరి అభిప్రాయాలు ఒకరు వ్యక్తం చేసుకుంటూ ఉండే క్లాస్, అవునా కదా? ట్రైనింగ్ ఇది. ఇంకా ట్రైనింగ్ అంటే ఎలా ఇస్తాం మనం వాళ్ళకి ట్రైనింగ్ ని? మనము ఫేస్ టు ఫేస్ చూసినప్పుడే కదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో తెలిసినప్పుడే కదా ట్రైనింగ్ ఇవ్వగలిగేది. వీలైనంత వరకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వీలు కాకపోతే కూర్చోండి, మీరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని బ్రీత్ తీసుకోండి. నిదానంగా బ్రీత్ తీసుకోండి. అది మనకి ఉదర భాగం నుంచి రావాలి. గాలి తీసుకుంటూ నిదానంగా గాలి వదిలేయండి. మీ యొక్క బ్రీత్ మీదనే ధ్యాస పెట్టండి. మన క్లాసే మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ఒక మీకు చెప్తాను. దీన్ని మీరు బాగా గుర్తు పెట్టుకొని ప్రతిరోజు దీన్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇది ఈ రోజు ఇప్పుడు విని అలా వదిలేయడానికి చెప్పట్లేదు. యాక్చువల్ గా విజువలైజేషన్ పార్ట్ లో ఇది చెప్తూ ఉంటాం, కానీ మీరు బయట మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ బ్రెయిన్ లో అనేక ఆలోచనలు ఉంటాయి. అది మనం ఇక్కడ ఫోకస్ చేయడానికి ఫస్టే మనం ఈ యాక్టివిటీ పెట్టుకున్నాం. నా మాటలు మాత్రమే మీకు వినపడుతున్నాయి. చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. నేను ఏం చెప్తున్నానా అని ఆలోచిస్తూ నా మాటల మీద ఫోకస్ చేస్తున్నారు. మనము మూవర్ అనే ఒక పదం గురించి, మూవర్స్ అనే ఒక వర్డ్ గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఎం అంటే మెడిటేషన్. ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు మిగతా వారిని డిస్టర్బ్ చేయకూడదు. మీరు మార్నింగ్ లేచిన తర్వాత 5 minutes మెడిటేషన్ చేయాలి. ఓకే, 5 minutes
మెడిటేషన్. ఎం ఫర్ మెడిటేషన్. ఓ ఫర్ ఓషియన్ బ్రీతింగ్. ఓషియన్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్‌లో చాలా రకరకాలుంటాయి. మీ బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ చూసుకోండి. ఎవరైనా యోగా చేసిన వాళ్ళుంటే విపాసన చేసినా, లేకపోతే ఎస్ఎస్‌వై చేసిన, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదైనా కావచ్చు. ఏ యోగాలు చేయలేదు, నాకే మెడిటేషనో తెలీదు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ తెలీదు అంటే, మీరు ఉదర భాగం నుంచి అంటే లోపల నుంచి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయండి. మళ్ళీ నిదానంగా వదలండి. ఓకేనా రాజన్న గారు? కళ్ళజోడు పెట్టుకోకండి. పక్కన పెట్టండి. ఓకే మ్యామ్. ప్రశాంతంగా ఓకే. కూర్చోండి. ఓకే. ఇది ప్రతిరోజు చేయాల్సిన ఎక్సర్‌సైజ్ గురించి చెప్తున్నాను. మీ మెమరీకి బాగా ఉపయోగపడుతుంది. ఎం ఫర్ మెడిటేషన్, ఓ ఫర్ ఓషియన్ బ్రీతింగ్. బ్రీతింగ్‌లో కూడా బ్రీత్ వల్ల మన యొక్క సింపాథెటిక్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్ అంతా చక్కగా కూల్ అయ్యి మన బాడీని ఒక సమస్థితిలో ఉంచుతుంది. ప్రశాంతంగా ఉంటారు. మీకున్న స్ట్రెస్ లెవెల్స్ ఏమీ ఉండవు. బ్రీత్ మీద ఫోకస్ చేయాలి. అలాగే మీరు నెక్స్ట్ డే ఏం చేయాలనుకుంటున్నారనేది విజువలైజ్. విజువలైజ్ క్లాస్ మీరు విన్నారు. సీక్రెట్ బుక్ గురించి ఇప్పుడే చెప్పారు కదా! షేర్ చేసుకున్నారు కదా! అలాగే నెక్స్ట్ డే ఏం చేయాలనుకుంటున్నారు? 5 మినిట్స్ విజువలైజ్ చేయండి. ఆ డే ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ డే, 1 వీక్, 1 మంత్. ఆ 5 మినిట్స్‌లో ఇదంతా మీరు ఆలోచించండి. ఇలా చేస్తాను. ఈ రోజు ఈ డే నాకు ఈ వర్క్ ఉంది. లేదా ఈ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్‌లో ఇలా మాట్లాడాలి. ఈ వర్క్‌ని ఇలా చేయాలి అనేది విజువలైజ్ చేసుకోండి. ఎం ఫర్ మెడిటేషన్, ఓ ఫర్ బ్రీతింగ్. నెక్స్ట్ వచ్చేసి వి, తర్వాత ఈ. ఈ ఫర్ ఎమోషన్స్. మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేసుకొని, ఆ తర్వాత అంటే మన బాడీలో రకరకాల అలా కదలకుండా కూర్చున్నప్పుడు కూడా చిన్న చిన్న టింగ్లింగ్స్ లాగా అనిపించడం, మన బాడీ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసుకుంటూనే మీ యొక్క ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. నేను పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఆనందంగా ఉన్నాను. అందంగా ఉన్నాను. ఆకర్షణీయంగా ఉన్నాను. మీ ఇష్టం. మీ ఎఫర్మేషన్స్ మీకేం కావాలో అంటే సంపద కావచ్చు, డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, ఇంకా మీ పిల్లల గురించి కావచ్చు, మీకు ఆఫీస్‌లో ఏదైనా వర్క్, ఏదైనా చిన్న సమస్య ఉంది. దాని గురించి కావచ్చు. అంటే దాన్ని పాజిటివ్‌గా ఎఫర్మేషన్ చేయాలి. నాకు ఆ సమస్య ఉంది, అవ్వట్లేదు అనకుండా, ఆ సమస్య పూర్తయిన తర్వాత మీరెలా ఉంటారు అనే దానికి పూర్తయిన తర్వాత, ఆ ప్రాబ్లమ్ తీరిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? అది మీరు గుర్తు తెచ్చుకోండి. సమస్య గురించి ఆలోచించకండి. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత వచ్చే ఆనందాన్ని గురించి ఆలోచించండి. ఓకే. తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ ఏం చేస్తారంటే రీడ్ ఎనీ బుక్. ఒక పాజిటివ్ బుక్. రాండమ్‌గా నాకైతే ఇంట్లో లైబ్రరీ లాగా ఉంటుంది. నాకు నచ్చిన బుక్ ఏదో ఒకటి తీస్తాను. ఇప్పటిదాకా చెప్పుకున్నారు కదా! సీక్రెట్ బుక్ కావచ్చు. ఏదైనా పాజిటివ్ బుక్ ఓపెన్ చేసి 5 మినిట్స్ చదవండి. దాన్ని ఆ రోజు అప్లికబుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ స్క్రిబ్బింగ్. మీకు ఇదంతా నేను తర్వాత మీకు పీపీటీ పంపిస్తాను నవనీత గారికి. షేర్ చేస్తారు. స్క్రిబ్బింగ్ అంటే స్క్రిబ్బింగ్‌లో వచ్చేసి మీకు బాధపడే విషయాలు ఏమున్నాయి? నెగెటివ్ విషయాలు ఏమున్నాయి? అంటే ఆఫీస్‌లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా చిన్నప్పటి విషయాలు ఏదైనా జరిగి బాధ పెడుతుండొచ్చు. ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది మనకుంటుంది. ఎప్పుడు ఎక్కువగా మనల్ని బాధ పెట్టే విషయాలు. అంటే చాలా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా చదువుకోవట్లేదనో, లేకపోతే పెద్దవాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం బాలేదనో, సంథింగ్ ఎప్పుడో ఒకసారి ఎవరితోనో ఇబ్బంది పడొచ్చు మనము. ఏదైనా పని సరిగ్గా చేయలేదని మన పైన బాస్ తిట్టొచ్చు. లేకపోతే మనం ఒక వర్క్ చేస్తున్నాము, అది కంప్లీట్ అవ్వట్లేదు, అది బాధించొచ్చు. అలాంటివన్నీ ఏమైనా నెగెటివ్ థాట్స్, బాధపెట్టే విషయాలుంటే పేపర్ మీద రాయండి. దాంట్లో ఇది నాకు పరిష్కారం అయిపోయింది. రాస్తూ ఉన్నప్పుడే మీకు బ్రెయిన్‌కి ఒక ఆలోచనొస్తుంది. అది ఆ పరిష్కారం కూడా అప్పుడు దొరుకుతుంది. సరిగ్గా ఆలోచిస్తే. ఆ పేపర్‌ని చించేయండి. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేసిన ఈ 5 మినిట్స్ దాంట్లో మెడిటేషన్, మూవర్ అంటే మెడిటేషన్, ఓషియన్ బ్రీతింగ్, బ్రీతింగ్‌లో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఏవి తెలియని వాళ్ళు కూడా బాగా గాలి పీల్చుకొని నిదానంగా వదలడం. కాసేపు హోల్డ్ చేసి ఉంచి నిదానంగా వదలడం. ఫస్ట్ 15 సెకండ్స్, తర్వాత 30 సెకండ్స్ అలా ప్రాక్టీస్ చేయండి. ఇది రాను రాను మనకు స్పీచ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఒక పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడానికి ఎళ్ళాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం
మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సెంటెన్సెస్ మనం ఆపకుండా మాట్లాడాల్సి వస్తుంది. దానికి బ్రీత్ హోల్డ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బి ఫర్ విజువలైజ్, ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. అలాగే మంచిగా ఒక బుక్ చదవండి. మీ నెగెటివ్ థాట్స్ ఏమన్నా ఉంటే రాసి కొట్టి పడేయండి. ఇది మూవర్ యొక్క మూవర్స్. ఇది చాలా ఈజీ కదా! చాలా ఈజీగా మీకు గుర్తుంది. దీన్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చేస్తున్నారు. ఇది మీ మెమరీకి ఒక్కటే కాదు, మీ నిజ జీవితంలో చేంజెస్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్. నిదానంగా గాలి తీసుకొని వదిలేసి అరచేతులు రబ్ చేసుకొని, ఆ అరచేతుల్ని మీ కళ్ళ మీద ఉంచుకొని కళ్ళు తెరవండి. యాహ్! ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నాం కాబట్టి, మనకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి, ఇలా కళ్ళు మూసుకోవటం వల్ల కొంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన విషయాలన్నీ షట్ డౌన్ చేసేసాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? సంతోష్ గారు, మనం ఏ ప్లేస్‌లో ఉన్నాం? వర్చువల్ ప్లాట్‌ఫామ్ మీద. యాహ్! ఓన్లీ ఇంపాక్ట్ మెమరీ అండ్ క్లాస్‌లో మాత్రమే ఉన్నాం. నవనీత గారితో ఉన్నాం కదా! మన ఫ్రెండ్స్‌తో ఉన్నాం. ఎప్పుడైతే మేడం. మన ఎన్వైర్న్‌మెంట్‌ని మనం యాక్సెప్ట్ చేసి అక్కడే ఉంటామో మనకు విషయాలన్నీ గుర్తుంటాయి. ఇది ఈఎస్ఆర్ అంటే ఏదైనా చూసినప్పుడు మనకి విషయం గుర్తుంటుంది అనుకున్నాం కదా! ఏదైనా విన్న సమాచారం గాని, చూసిన సమాచారం గాని మనకలా గుర్తుంటుంది. అయితే దీంట్లో 3 వాకింగ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సెన్సరీ మెమరీ అంటే జస్ట్ ఒక లిప్త కాల పాటు మాత్రమే. అంటే అలా చూస్తే ఇలా వెళ్ళిపోయే విషయాలు. మనం చాలా చోట్ల చాలా సార్లు మన ఆఫీస్ రూమ్‌లో కూర్చుంటాము. లేదంటే హాల్‌లో కూర్చుంటాము. కానీ ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలీదు. సడెన్‌గా చూస్తాం అంతే. కానీ అది మనకు అవసరమై క్యాలెండర్ అవసరం ఉంది. అది అవసరమై పర్టిక్యులర్‌గా దగ్గరికెళ్లి చూస్తాం. అది అప్పుడు షార్ట్ టర్మ్ మెమరీకి మారుతుంది. ఈరోజు డేట్ ఏంటి? ఈరోజు ఏది బావుంది? ఏంటి అని. షార్ట్ టర్మ్ మెమరీ అంటే తాత్కాలికమైన గుర్తు ఉండడం. తాత్కాలికంగా అంటే ఈరోజు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేశాము? నిన్నేం చేశాము? నిన్న ఏ డ్రెస్ ఏసుకున్నాము? అంటే అప్పటి వరకే గుర్తుండే విషయాన్ని షార్ట్ టర్మ్ మెమరీలో తీసుకుంటాం. లాంగ్ టర్మ్ మెమరీ ఇది దీర్ఘకాలిక జ్ఞాపకం. ఇది మనకి ఎడ్యుకేషన్ విధానంలో కానీ, ఇప్పుడు మీరు ట్రైనర్స్‌గా ఒక చోటికి ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలన్నా కానీ, ఈ లాంగ్ టర్మ్ పద్ధతిలోనే మనకన్ని విషయాలు గుర్తుంటాయి. దీంట్లో మనము లాంగ్ టర్మ్‌లో ఏ విషయాన్నైనా సరే మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు అది భద్రంగా మన మన బ్రెయిన్ అంతా న్యూరాన్స్‌తో కనెక్టివిటీ అయింది. అందువల్ల ఏ విషయాన్నైనా మళ్ళీ, మళ్ళీ మాట్లాడడం కానీ, చూడడం కానీ చేసినప్పుడు ఈ న్యూరాన్స్ అన్నీ ఒక కనెక్షన్ ఏర్పరచుకొని ఒక స్ట్రక్చర్డ్‌గా ఆ విషయాన్ని న్యూరోపాత్స్ అని అక్కడ గుర్తు ఉంచేలా చేస్తుంది మనకి. ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా చూసామనుకోండి, అరే! వీళ్ళు గుర్తు రావట్లేదే అనుకుంటాం. అవునా కదా! మళ్ళీ, మళ్ళీ చూసినప్పుడు వాళ్ళు మనకు గుర్తొస్తారు. ఒక్కోసారి బాగా అట్రాక్టివ్‌గా మాట్లాడే వాళ్ళైతే వాళ్ళ పేరుతో సహా చెప్పేస్తాం. మామూలుగా హాయ్, బాయ్ అనే వాళ్ళకైతే మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకొని కష్టపడాల్సొస్తుంది. ఓకే. ఇది లాంగ్ టర్మ్ మెమరీ పద్ధతి. దాని తర్వాత మన బ్రెయిన్‌ని యాక్టివ్‌గా ఉంచాలి. ఇప్పుడే చెప్పాం కదా! న్యూరాన్స్ కనెక్టివిటీతోనే మన యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. న్యూరోపాత్స్ ఏర్పరచుకుంటుంది. మన బ్రెయిన్‌ని ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంచడానికి కూడా మనకి నిజామాబాద్ మన నవనీత గారి ఊరు. నిజామాబాద్ అతనే ఒక అందే జీవన్ గారని తను సూపర్ బ్రెయిన్ పవర్ యోగా అని ఒకటి కనిపెట్టారు. అంటే సింపుల్ గుంజీలు తీరాలన్నమాట. ఇప్పుడు మనకి వినాయకుని పండగ వచ్చింది కదా! వెళ్లి గుంజీలు తీస్తూ ఉంటాం కదా! అప్పుడప్పుడు. దాని వెనక అర్థం ఏంటంటే ఇలా మనం క్రాస్‌గా పెట్టి చెవులు ఇలా లాగి పెట్టి గుంజీలు తీయడం వల్ల ఇక్కడ స్ట్రక్చర్‌గా ఉండే న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అవుతాయి. మన బ్రెయిన్ ఒక 4 లోబ్స్‌తో ఉంటే ఒక లోబ్‌లో టెంపరల్ లోబ్‌లో ఉంటుంది. హిప్పోకాంపస్ అనే ఒక పాయింట్ చిన్న పాయింట్‌లో గుర్తుంటుంది మనకి. దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి గుర్తుంటుంది. ఇలా ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా సరే, దానికి తోడు మన యొక్క లైఫ్ స్టైల్ గూడా ఆధారపడి ఉంటుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే.
ఇక మీరు ఏదైనా స్పీచ్‌కి వెళ్ళడానికి అంటే యాక్రోనిమ్స్ తో వెళ్ళాలి. ఆ యాక్రోనిమ్స్ ఎలా ఉండాలి? సంక్షిప్తంగా చేసుకొని మాయిస్ట్ అనే ఒక వర్డ్‌తో గుర్తుపెట్టుకుందాం. యాక్రోనిమ్ అంటేనే మనం యాక్రోనిమ్‌తోనే గుర్తుపెట్టుకుందాం. ఓకే. మాయిస్ట్. మాయిస్ట్ అంటే ఎం ఫర్ మెమరబుల్, ఓ ఫర్ ఓషన్ బ్రీత్ కాదు ఇక్కడ. ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలి. ఐ ఫర్ ఇంటెలిజెన్సీ అండ్ ఎస్ ఫర్ షార్టబుల్ అంటే చిన్న చిన్న పదాలతోనే గుర్తుపెట్టుకుంటాం కదా! టీ ఫర్ టీనీ. టీనీ అక్షరాలతోని మనం తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక గోల్ సెట్టింగ్ క్లాస్ చెప్పడానికి వెళ్తున్నారు అనుకుందాం. ఒక స్కూల్‌కెళ్తున్నారు. అప్పుడు ఏం తీసుకుంటారు? మనకొక మాడ్యూల్ కూడా ఇస్తారు. మీ ఆఫ్‌లైన్ జరిగేటప్పుడు. స్మార్ట్ అనే ఒక చిన్న వర్డ్ తీసుకుంటారు. ఆ స్మార్ట్‌లోనే మొత్తం మన గోల్ సెట్టింగ్ చెప్పేస్తాం. ఎందుకు యాక్రోనిమ్స్ చేసుకొని వెళ్ళాలి అంటే, మనకు ఒక్కొక్కసారి మనము స్పీకర్‌గా ఎళ్ళినప్పుడు పిల్లల దగ్గరకో, పెద్దల దగ్గరకో చెప్పడానికెళ్ళినప్పుడు ఏ విషయాన్నైనా సరే ఒక్కొక్కసారి దాన్ని లెంతీగా చేసి చెప్పమంటారు. ఒక్కోసారి టైం లేదు. దాన్ని కుదించి చెప్పమంటారు. ఒక్కొక్కసారి మన వెనక స్పీకర్ రాలేదు. దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పమంటారు. అప్పుడు కావాలి కదా! అప్పుడు ఏం చేస్తాము, మనం స్మార్ట్ అనే ఒక చిన్న యాక్రోనిమ్ పెట్టుకొని పోతే, ప్రతి వర్డ్‌కి ఒక స్టోరీ చెప్పుకుంటూ పోతాం. ఎస్ ఫర్ స్పెసిఫిక్, స్మార్ట్. ఎం ఫర్ మెజరబుల్. ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది నిర్దిష్టంగా ఉండాలి. అంటే నేను ఇది ఏం చేస్తాను? నా గోల్ ఏంటి అసలు ముందు? దీన్ని చేయాలంటే నా నా పర్పస్ ఏంటి? నేను ఎందుకు చేస్తున్నాను? ఎం ఫర్ మెజరబుల్ చేసుకుంటాం. దీన్ని ఎంత వరకు చేయొచ్చు? ఈ డేకి ఎన్ని గంటలు కష్టపడితే నాకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్స్‌కే అనుకుందాం. మీరు ఫస్ట్ వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్‌కే కాబట్టి స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకుందాం. ఏ ఫర్ అచీవబుల్. మీరు ఈరోజు ఒక లెసన్ అంతా, ఒక చాప్టర్ అంతా చదువుతా అని పెట్టుకుంటారా? అవ్వదు కదా! అందుకని అచీవ్ చేసే విధంగా పెట్టుకోండి మీ గోల్‌ని. ఈరోజే నేను సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అన్నీ చేసేస్తానని పెట్టుకోకండి అని చెప్పాలి మనం. స్మార్ట్. ఆర్ ఫర్ రియలబుల్ అంటే అది జరుగుతుందా? జరగదా? అలాగే దాంతో పాటు మన రీడింగ్ స్టైల్ కూడా పెంచాలి. టీ ఫర్ టైమ్ బౌండ్. ఏ గోల్‌కైనా ఒక టైమ్ బౌండ్ ఉండాలి. ఒక 3 మంత్స్‌లో అవుతుందా? 6 మంత్స్‌లో అవుతుందా? 1 ఇయర్‌లో అవుతుందా? ఇలా చూసుకోవాలి. అంటే స్మార్ట్. ఇప్పుడు ఇదే స్పీచ్ మీరివ్వడానికెళ్లారు. ఒక 15 మినిట్సే టైమ్ ఉంది మీకు. ఓన్లీ డెఫినిషన్స్ చెప్పి వదిలేస్తారు. ఓకే. లేదు ఇంకా టైమ్ ఉంది నేను చెప్పాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటూ ఎళ్తారు. ఏ పనిని చేసినా నిర్దిష్టంగా స్పెసిఫిక్ ఎందుకు నిర్దిష్టంగా ఉండాలి? దానికొక చిన్న స్టోరీ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఎలా తీసుకున్న చిన్న చిన్నవి తీసుకోవాలి. అంటే ఎలా ఉండాలి? 1 మినిట్‌లో, 30 సెకండ్స్‌లో అయిపోయే స్టోరీస్ చెప్పాలి మనం. స్పెసిఫిక్‌గా పెట్టుకున్న ఒక గోల్ నిర్దిష్టంగా ఉంది. అరే బాబు! ఎందుకు నిర్దిష్టంగా పెట్టుకోవాలి? ఒక పర్పస్‌తో ఎందుకు పెట్టుకోవాలి అంటే, దానికో చిన్న స్టోరీ. ఒక బంతి పూల తోట ఉంది. దాంట్లో బంతి పూలని అక్కడ నలుగురు పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేడింగ్ చేస్తున్నారు. ఒకవైపేమో మంచి మంచి పూలను వేస్తున్నారు ఒక బుట్టలో. ఇంకోవైపు మామూలు పూలను వేస్తున్నారు. అక్కడికెళ్ళిన అబ్బాయి అడిగాడనమాట. ఏంటి ఎందుకిలా సెగ్రిగేట్ జేస్తున్నారు అవి ఇవి అంటే, ఇవి చాలా పెద్దగా అయ్యాయి ఫ్లవర్స్. వీటికి ధర ఎక్కువ. వీటిని మంచి మార్కెట్‌కి పంపిస్తాం. పెద్ద మార్కెట్‌కి పంపిస్తాం. ఎక్కువ డబ్బులొస్తాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవి తీసుకునే వాళ్ళు తక్కువ ఖరీదొస్తుంది. అంటే సింపుల్ అనమాట. దాన్ని అంటే మీకేదైనా ఒక నిర్దిష్టంగా గోల్ పెట్టుకొని దాన్ని మీరు రీచ్ అయితే వచ్చే ఫలితాలేంటి? రీచ్ అవ్వకపోతే వచ్చే ఫలితాలేంటి? అక్కడ మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఇలా చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న స్టోరీస్ ప్రిపేర్‌గా పెట్టుకోవాలి. స్పెసిఫిక్ అంటే ఏంటి? మెజరబుల్ ఏంటి? దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలనే దానికో స్టోరీ, ఆర్‌కో స్టోరీ, టీకో స్టోరీ అన్నిటికి ఒక స్టోరీస్ పెట్టుకొని ఎళ్తాం. అవసరం లేదు, టైం తక్కువుంది. దాంట్లో 1, 2 స్టోరీస్ తగ్గిచ్చేస్తాం. రైట్? ఏ విషయాన్నైనా మనం చెంబుతోని నీళ్ళు పడితే గుండెల యెస్. మనకింకా లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఈ 2 బాగా పనిచేస్తే మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. వన్స్. నవనీత గారు
ఫస్ట్ మన బ్రెయిన్ ఇలా ఉంటుందండి. ఎక్కడి నుంచైనా బయట నుంచి వెళ్ళేసి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు స్క్రీన్ కనపడుతుందా? మ్యామ్ స్క్రీన్ పెద్దగా చేయండి మ్యామ్. ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఓకేనా? ఓకే మ్యామ్. డన్. ఇందాక రాగానే మనం మెడిటేషన్ అని ఎందుకు అనుకున్నామంటే, మెడిటేషన్ చేయడం వల్ల ఐడియాస్, విజన్స్, డిజైన్స్ ఎన్నైనా చేయగలుగుతాం. కొత్తవి ఫోకస్ చేయగలుగుతాము. దాంతో పాటు ఒక క్రియేటివిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా మనం బయట నుంచి ఇంటికొచ్చాము అంటే ఈవినింగ్ ఏందంటే మెడిటేషన్ చేయడం. 5 మినిట్స్ అలా కూర్చొని, వీలైన వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు 30 మినిట్స్ అయినా చేయొచ్చు. ఇది అంతా మనకి క్రియేటివిటీ లీడ్స్ టు ఇన్నోవేషన్. న్యూ థింగ్స్ మనం ఇన్నోవేట్ చేయడానికి ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి ఉంటుంది. అందుకని మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. యెస్ సార్. ఇది మీకు షేర్ చేస్తానని చెప్పాను గదా! జనరల్‌గా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాస్తున్నారనమాట. అందుకని స్క్రీన్ షేర్ చేయట్లేదు యాక్చువల్లీ. మనం ఏదైనా విషయాన్ని చూసినప్పుడు ప్రాసెస్ చేసుకొని, దాన్ని స్టోరేజ్ చేసుకొని, అవసరమైన సందర్భంలో మాత్రమే రీకలెక్ట్ చేస్తుంది. రిట్రైవల్ మీన్స్ రీకలెక్ట్ అన్నమాట. ఆ విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఏ సైన్స్ ఎగ్జామ్‌కెళ్ళాడు పిల్లాడు, లేదా మనమే ఒక స్పీచ్ ఇవ్వడానికెళ్ళాము. ఏదో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇద్దాం అనుకున్నాము. కానీ మనకి స్టడీ స్కిల్స్ గుర్తున్నాయనుకోండి, ఉపయోగం ఉండదు కదా! అందుకని ఏ విషయం గుర్తు రావాలో ఆ విషయమే గుర్తుకు రావాలి మనకి. దిస్ ఈస్ వర్కింగ్ మెమరీ, సెన్సరీ అండ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మెమరీ. దిస్ ఈస్ బ్రెయిన్ లాటరలైజేషన్. మన బ్రెయిన్ 2 పార్ట్స్‌గా ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ దాంట్లో ఉంటుంది. దీంట్లో అనలైటికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి దీంట్లో లెఫ్ట్ బ్రెయిన్‌లో ఏంటి అంటే ఎక్కువ శాతం మనము ఎక్కువగా మజిల్ మెమరీగా మారిపోతుంది. ఏ పనినైనా మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు. అది స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మన డైలీ నిత్యం చేసే పనులన్నీ లెఫ్ట్ బ్రెయిన్ వైపు ఉంటాయి. రైట్ బ్రెయిన్ వైపు ఏంటంటే క్రియేటివిటీ ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం విజువలైజ్ చేయాలన్నా సరే మన రైట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టు రైట్, లెఫ్ట్ 2 యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క వర్క్ బావుంటుంది. మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన యొక్క ఎమోషన్స్ ఏంటి? అనేది కూడా మన యొక్క బ్రెయినే. మొత్తం మన మెమరీ అంతా ఉండేది కూడా మన బ్రెయిన్‌లోనే. దానికి తోడు మనకి ఫిజికల్‌గా ఎంతైతే వర్క్ చేస్తూ ఉంటామో, మనకి మెంటల్‌గా అంత పీస్‌ఫుల్‌గా ఉండి మనకి మెమరీ ఉంటుంది. ఫిజికల్ వర్క్ అంటే మనం లెఫ్ట్ వైపు అంతా వర్క్ చేసామనుకోండి, మన రైట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. రైట్ సైడ్ అంతా వర్క్ చేసామనుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. అంటే 2 బ్రెయిన్స్ ఇంపార్టెంటా కాదా? చెప్పండి. 2 బ్రెయిన్స్ ఇంపార్టెంటేనా? Yes. Yes, ma'am. Yes, madam. ఒకటి కొత్త విషయాలు మనం కనిపెట్టాలంటే రైట్ బ్రెయిన్ కావాలి. అలాగని పాత విషయాలు కావాలంటే కూడా మనం మెమరీ అంటే ఒక హిస్టరీ. అది మనం పాస్ట్ నుంచి తీసుకుంటున్నాం. మెమరీ అంటేనే ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాల్లో నుంచి కొత్త విషయాలను తీసుకొని, మనం వాటిని ఏం చేస్తున్నాము? కొత్త విషయాలను కనిపెడుతున్నాం. దానికి మనం ఏఈఐఓయు టెక్నిక్ అనుకుందాం. ఏఈఐఓయు. ఇది. ఏఈఐఓయు టెక్నిక్‌లో ఏంటి? ఓవెల్స్. ఇది ఎవరికైనా గుర్తుంటుంది కదా! సింపుల్ యాక్రోనిమ్ ఇది. ఆల్ సెన్సెస్‌ని ఉపయోగించాలి. అంటే మన యొక్క పంచేంద్రియాల్ని. మనకి గుర్తు ఎలా ఉంటుంది అంటే ఏదైనా స్మెల్ చూసినా గుర్తుంటుంది. టచ్ చేసినా ఎవరైనా వచ్చి మనల్ని అలా టచ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ టైమ్‌కి ఆ టచ్‌ని మనం గుర్తుపడతాము. చూసినా గుర్తుపడతాము. విన్నా గుర్తుపడతాము. కదా! అందుకని మనం పిల్లలకి చదివేటప్పుడు మనమైనా సరే ఈవెన్ మనం ప్రిపేర్ అయినా సరే ఒక సెపరేట్‌గా ఒక రూమ్‌లో కూర్చొని చక్కగా అగరబత్తి వెలిగించుకొని ప్రశాంతంగా ఆ స్మెల్ ఒక సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని చదువుకుంటే మన పంచేంద్రియాలన్నీ అక్కడే ఉంటాయి. మన సెన్సెస్ అన్నీ పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాగరేట్ ఏ విషయమైనా సరే ఎగ్జాగరేట్ చేసి చెప్పాలి. మనం ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాము గూగుల్ నుంచి సంథింగ్ మన ఎక్కడెక్కడి నుంచో మనం తీసుకుంటాం కదా! దాన్నంతా ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టుకొని, దాన్ని మనము ఎగ్జాగరేట్ చేసి చెప్పాలి మన వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా! చెప్పేయాలి వాళ్ళకి. ఓ 4 సార్లు చెప్తే అది మన బ్రెయిన్‌లో రిజిస్టర్ చేసుకుంటుంది. అదంతా ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతుంది. ఏదైనా ఒక విషయాన్ని మనము ఎగ్జాగరేట్ చేసి చెప్పినా,
లేకపోతే చిన్నగా చేసి చెప్పినా బాగా గుర్తుంటుంది. ప్లస్ ఎమోషన్స్, మన యొక్క ఎమోషన్స్ ఏ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ కంటెంట్ ని మనం ఫీల్ అవుతూ చెప్పినప్పుడు కూడా గుర్తుంటుంది. ఇంటెలిజెన్స్, ఇందాక చెప్తున్నా కదా, పాస్ట్ మన ఒక హిస్టరీలో నుంచి తీసుకొని మేధోశక్తిని కలపాలి. జ్ఞాపకశక్తి, మేధోశక్తి రెండు ఇంపార్టెంటే. పాత విషయాలే గుర్తుంటున్నాయి, కొత్త విషయాలకు ఛాన్స్ లేకపోతే కష్టం. ఇప్పుడు 1 జనరేషన్ పోయింది, 2 జనరేషన్ పోయింది ఫోన్స్ లో, 3ని 4 చేశారు. ఈ జనరేషన్స్ అని ఎలా తీసుకున్నారు? ఫస్ట్ మనకు అక్కడి నుంచే కదా. ఫస్ట్ జనరేషన్ లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం వర్క్ చేశారు, దాన్ని ఎట్లా అప్లికబుల్ చేశారు అనే విషయాలన్నీ తీసుకొచ్చి మెమరీ ప్లస్ మేధోశక్తి ఈ రెండు అవసరమే అన్న విషయానికి, అంటే మనం ఇందాక చూసిన బ్రెయిన్ స్లైడ్ ఉంది కదా, దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీలో మనం అడుగు పెట్టాము, అక్కడ బుక్స్ అన్ని సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని ర్యాండమ్ గా పడి ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? అలా ఎక్కువ టైం పడుతుందా? లేకపోతే స్పెసిఫిక్ గా మ్యాథమెటిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th వాళ్ళకి, 9th వాళ్ళకి, సైన్స్ ఇట్లా అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టినప్పుడు మనకు గుర్తుంటుందా? ఈజీగా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా. అలాగే మన బ్రెయిన్ కి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏదైనా ప్రిపేర్ అయినప్పుడు ఎంత చక్కగా ఆర్గనైజ్డ్ గా పెట్టాలి. పిల్లలకు కూడా మనం చదువుకోమని చెప్పేటప్పుడు ఆర్గనైజ్డ్ గా చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక గోల్ సెట్టింగ్ లేదా స్టడీ స్కిల్స్ చెప్పడానికి వెళ్ళారనుకుందాం. స్టడీ స్కిల్స్ లో మీరు చదివేటప్పుడు స్టడీ అనే దానికి ఒక ఎక్రోనిం చేసేసుకోండి అప్పటికప్పుడు. స్టడీ అంటే ఏంటి? మేబీ స్టూడెంట్, ఎస్ ఫర్ స్టూడెంట్, ఎస్ ఫర్ సక్సెస్. మీరు సక్సెస్ సాధించాలి అంటే ఒక టీ ఫర్ ట్రైన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోండి, నేను ఇది చేయగలుగుతాను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. అలా బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోమని. యూ అంటే అండర్స్టాండింగ్, మీరు చదివిన దాన్ని బాగా అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మీ టీచర్స్ ని అడగండి, రెఫరెన్సెస్ తీసుకోండి. డిటర్మినేషన్ తో ఉండండి. ఏ పని చేసినా సరే కన్సిస్టెంట్ గా చేసినప్పుడు అది పూర్తవుతుందని చెప్పండి. STUDY, యూత్. వై ఫర్ యూత్? యూత్ జనరేషన్. మీరు ఏ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు? ఒకవేళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఈ వైని మార్చాలి. యు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోండి, మీరంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఇలా ఒక యాక్రోనిమిని చేసుకోవాలంటే అది మనం ఎలాంటి పర్సన్స్ ని, నాకు ఎలా చెప్తే గుర్తుంటుంది నా బ్రెయిన్ కి, అసలు నా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది ఆలోచించాలి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పండి? మనం తీసుకునే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్, మనం చేసే మెడిటేషన్, మనం అన్ని బాడీ అండ్ బ్రెయిన్ రెండు కలిసే ఉన్నాయి కదా. అవునా సంతోష్ గారు? ఎస్ మేడం. ఇలా ప్రతి విషయాన్ని మనం కంపారిజన్ చేసుకోవాలి. బ్రెయిన్, ఫిజికల్ హెల్త్ అన్ని ఇంపార్టెంట్ మెమరీకి. మనం ఒకసారి కూర్చుని చదివాము అంటే ఆ విషయాలన్నీ అలా గుర్తుండేలాగా మళ్ళీ మళ్ళీ చదవడం మూలన, ఈ రోజు సైన్స్ చదివారు అంటే 2 చాప్టర్స్ చదివి దాన్ని రాసి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఏం ప్రిపేర్ అవ్వాలో ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి అలాగే చెప్పాలి, మనం చేసుకున్నా అలాగే చేసుకోవాలి. క్లమ్జీగా ఇప్పుడు సైన్స్ లెసన్ ఒకటి చదివి వెంటనే సోషల్ లెసన్ ఒకటి చదివి మ్యాథమెటిక్స్ చదివి, మనం ఎప్పుడైనా సరదాగా చుట్టాలు వచ్చారు, మనం ఏం చేస్తాం, 2-3 సినిమాలు ఒకేసారి చూసేస్తాం. మన స్టోరీ చెప్పమంటే ఏం చేస్తాం? గుర్తుంటుంది, కానీ ఆ స్టోరీని ఈ మూవీ నుంచి చూసానా, ఈ ఈ సిచ్యువేషన్ దీంట్లోదా అని కన్ఫ్యూజ్ అవుతుంటాం, రైట్? అలా మన బ్రెయిన్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా క్లియర్ గా ఇవ్వాలి. మనం ఏం చదువుతున్నాము, ఏం చేస్తున్నాము, దీనిని మీకు ఆల్రెడీ వాయిస్ మాడ్యులేషన్ లో కానీ కంటెంట్ లో మెయిన్ వచ్చి ఉంటుంది. కంటెంట్ లో మీకు ఎందుకు 5 Ws అండ్ 1 H వచ్చింది కదా, నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరికి చెప్తున్నాను ఏంటి అనేది కంటెంట్ లో వచ్చింది కదా. అలాగే మనం చదివే దాన్ని వరుసగా స్టెప్ వైజ్ గా రాసుకుని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ మన బ్రెయిన్ కి మర్చిపోవడం అనేది ఉండదట. మతి మరుపు అనేది లేదు. మతి మరుపు అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత
ఒక 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత అది కూడా బ్రెయిన్‌తో వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మర్చిపోతారు. వాళ్ళు ఎలాంటి బ్రెయిన్‌కి సంబంధించిన సూడోకో పజిల్స్ కానీ, లేకపోతే కొత్త ప్లేసెస్ తిరగడం గానీ, లేతే ఏదైనా బుక్స్ చదవడం గానీ, కొత్తవేమి నేర్చుకోకపోవడం గానీ, ఏమి నేర్చుకోకుండా స్తబ్దుగా ఉన్నారు. మన బ్రెయిన్‌కి కూడా పని లేదు. ఆటోమేటిక్‌గా మెల్లిమెల్లిగా అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుంది. అందుకే మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక ఇయర్ ఒకటి నేర్చుకోవాలి. సంగీతం కావచ్చు, ఏదైనా డాన్స్ కావచ్చు, లేదా కొత్త ప్లేసెస్ తిరగడం కావచ్చు. మన మెమరీ పవర్ పెరగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఫోకస్ జస్ట్ టెక్నిక్స్ అంతే. అంటే మనం ఒక సెషన్‌కి వెళ్ళడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి దీంట్లో పదాలు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి చెప్పడానికి వెళ్తున్నారు, ఏ సందర్భానికి చెప్పడానికి వెళ్తున్నారు అన్నప్పుడు ఈ యాక్రోనిమ్స్ మనం చేంజ్ చేసుకుంటాం. ఫోకస్ మనం చదివే విషయం మీద కానీ, లేతే వినే విషయం మీద కానీ చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. దాని గురించి తెలిసుండాలి. అలాగే ఆ తెలిసిన విషయానికి చదువుతూ ఏదైనా సరే కమిటెడ్‌గా ఉండాలి. మీరొక ప్రెజెంట్ చేస్తున్నారంటే ఒక యూనిక్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక స్పీచ్ ఇస్తున్నాను. దీని తర్వాత వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటారు. సపోజ్ పిల్లలకి మీరు ఒక స్టడీ స్కిల్స్ చెప్పేసొచ్చారనుకుందాం. తర్వాత వీళ్ళు ఎలా చదువుతారు? ఎలా చేయగలుగుతారు? ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అది ఆ విజన్ మనం క్లియర్‌గా చూడాలి. పిల్లలతో మాట్లాడాలి. మనకి సహజంగా ఏంటి అంటే, మనము 3 విషయాలుంటాయి. వాక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్ మీన్స్ వి ఫర్ విజువలైజేషన్, ఏ ఫర్ ఆడిటరీ, కే ఫర్ కెనెస్థెటిక్. అంటే మనం చూసిన విషయాల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నామా? లేదా విన్న విషయాల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నామా? లేకపోతే మన బాడీతో ఇన్వాల్వ్ అయ్యి ఒక విషయాన్ని చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటున్నామా? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ మనము అనే విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ముందు యాక్చువల్లీ ఓరియంటేషన్ ఉంది. ఆ ప్లేస్‌లో అబ్జర్వేషన్ పెట్టుకోండి. ఎలా ఎలా ఎలాంటి పర్సన్స్ మనం. అది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అలా వింటే ఇలా గుర్తుపెట్టేసుకుంటారు. ఏదైనా విన్నదాన్ని మంత్రోచ్చారణ. చూడండి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా గుడి ఉందనుకోండి. కౌసల్య, సుప్రజ, రామ అంటూ వస్తాయి కదా! మనకి ఆ మంత్రాలు అలా గుర్తుండిపోతాయి. డైలీ ఇంట్లో జరిగే విషయాలన్నీ వింటూ ఉన్నామనుకోండి, అలా మనమేం ప్రత్యేకంగా నేర్చుకోక్కర్లేదు. దాన్ని రిపీటెడ్‌గా వెల్లవేస్తూ ఉంటాం. విని గుర్తుపెట్టుకుంటాం. అలాగే మనం మూవీ చూసినప్పుడు ఈజీగా గుర్తుపెట్టేసుకుంటాం. అందుకని మనం ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఒక డయాగ్రామ్స్ ఏసుకోవడం. డయాగ్రామ్స్ ఏసుకొని విజువల్‌గా వాటి గురించి మాట్లాడుకోవడం. యాక్రోనిమ్స్ లాగా తయారు చేసుకొని, అలాగే దాన్ని మనం ఆడియో చేసుకొని, దాన్ని మనం మళ్ళీ వినడం. ఆ ఆడియో చేసుకొని వినేటప్పుడు అది ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే దాంట్లో వాయిస్ సరిగ్గా రాలేదా? లేతే పాజెస్ సరిగ్గా లేవా? ఏదో ఒక చిన్న లోపమైతే జరుగుతుంది అనేది మనకనిపిస్తుంది. ఎప్పుడైనా ఆడియోస్ చేసి విన్నారా మీరు? అసైన్‌మెంట్స్ చేసేటప్పుడు? వినయ్ గారు? ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు కదా! వీడియోస్, ఆడియోస్ చేస్తున్నారా? మేడం మీరు చేసిన ఆడియోస్‌ని కానీ, వీడియోస్‌ని కానీ మళ్ళీ చూస్తున్నారా? అవును మేడం. చూసారా? ఏమైనా తేడాలు అనిపించాయా మీకు? చేంజెస్ ఏమనిపించాయి? వాయిస్ మేడం వాయిస్. మోహన్ గారు? ఇంతకు మీరు అసైన్‌మెంట్స్ చేస్తున్నారా లేదా? అవును మేడం. చేశాను మేడం. చేసారా? మీ మెంటార్స్‌ని అడగాలి. మేడం వినిపిస్తుందా? వినపడుతుంది చెప్పండి. వినిపిస్తుందా మేడం? వినపడుతుంది మోహన్ గారు. చేశాను మేడం. కాకపోతే నాకు చాలా డిఫరెన్స్‌గా వినిపిస్తున్నాయి మేడం. వాయిస్ నేను కరెక్ట్ మాట్లాడకపోవడము, కరెక్ట్‌గా సిట్యుయేషన్‌లో చేయకపోవడము, మళ్ళీ పర్ఫెక్ట్‌గా మాట్లాడలేకపోతున్నాను. అది. అందుకని మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇప్పుడు మీరు అసైన్‌మెంట్స్ చేస్తున్నారు కదా! దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ వినండి. ఫస్ట్ ఆడియో చేసుకోండి, వినండి. దాని తర్వాత ఆడియో చేయండి, వీడియో చేయండి, చూసుకోండి. రాలేదనిపించింది డిలీట్ కొట్టేసేయండి. మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి.
ఇప్పుడు మాత్రమే ఏం నేర్చుకున్నా మీరు ఇక్కడ మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు వన్స్ బయటికి వెళ్ళారంటే మెంటార్స్ ఉండరు, ఎవరు ఉండరు, ఇది చేయండి అని ఎవరు చెప్పరు. మెమరీ అంటేనే అది. మెమరీ అంటేనే మళ్ళీ 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 చేయడం. అది కూడా ఎమోషన్స్ తో కనెక్ట్ చేసుకొని చేయడం. ఓకే. మెమరీ అంటే స్పెషల్ గా చాలా మంది గుర్తుండదు, నాకు గుర్తుండదు. మన బ్రెయిన్ కి ఏం చెప్తే అదే జరుగుతుంది. మనకు గుర్తుండదు కాదు, ప్రతి విషయం గుర్తుంటుంది. దాని మీద మనం శ్రద్ధ పెట్టలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది పెద్దగా మనకు అవసరం లేదు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం గుర్తుంది. జనరల్ గా మనం ఒక ₹1,00,000, 1,00,000 కాదులేండి, ఓ 10,000 ఎవరికైనా అప్పిచ్చాం, మనం మర్చిపోతామా? చెప్పండి, మర్చిపోతామా? స్టేటస్ ని బట్టి మర్చిపోము మనకు బాగా సంపద ఉంటే మర్చిపోం మేడం. కదా, మర్చిపోం కదా. కొంచెం డబ్బులు టైట్ ఉంటే 10,000 మర్చిపోము. అవును లేదు మేడం. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 మర్చిపోము. ఏదైనా సరే మనం తిరిగి వసూలు చేసుకునే దాకా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మతి మరుపు ఉందంటారా లేదంటారా? మతి మరుపు ఉందంటారా మనకి? లేదు మేడం. అది మతి లేదు మరుపు మేడం. అనేది మనకి లేదు. మనకి ప్రతి విషయం గుర్తుంటుంది. ధనంజయ్ గారు ఇందాక ఒక స్పీచ్ లాగా ఇచ్చేశారు ఫీడ్‌బ్యాక్. తనకి ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ మాట్లాడడానికి. ఎందుకు? తనకి ఈ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్, ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం ఇంట్రెస్ట్. అంటే చెప్పేటప్పుడు కూడా తనకి ఆనందంగా ఉంది. అందుకని గుర్తుంది. మన బ్రెయిన్‌కి ఏది చెప్పినా సరే అది ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి. ఒక ఎమోషన్‌తో చెప్పాలి. పాజిటివ్, నెగెటివ్, ఎక్కువగా నెగెటివ్ విషయాలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఎవరైనా మనం వెళ్తున్నాము, వాళ్ళు మొహం చిట్లించారనుకోండి, వాడి ఫేసే మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? మరి 10 మంది నవ్వుతూ పలకరించారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు కదా! కదా? కాదు. మనకి ఆ నెగెటివ్ వీడెందుకు ఫేస్ ఇలా పెట్టాడు, మొహం ఎందుకు చిట్లిచ్చాడు. అందుకని మనం నెగెటివ్ విషయాన్ని పక్కకు పెట్టేసేయండి. దాన్ని కూడా పాజిటివ్‌గా చేయండి. ఎట్లాగో విజువలైజేషన్ క్లాస్ విన్నారు కదా! ప్రతి దాన్ని పాజిటివ్ గానే తీసుకోండి. ఏ విషయము నెగెటివ్ కాదు, పాజిటివ్ కాదు. అన్ని ఎమోషన్స్. అన్ని ఎమోషన్సే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. కోపం అనే విషయం వస్తే ఒక సందర్భంలో అది నెగెటివ్ అనుకుంటాం. అంటే మన దగ్గర ఎవరైనా అసైన్‌మెంట్స్ చేయలేదు. మన మెంటార్ ఉండి, "ఏంటి సార్ మీరు అసైన్‌మెంట్ చేయలేదు? ఏంటి అలా చేస్తున్నారు మీరు?" అని కసిరింపుగా మాట్లాడారనుకోండి, గొంతులో వాయిస్ పెట్టి. మీరు చేస్తే చేస్తాను, లేకపోతే లేదులే అమ్మా అన్నట్టు ఫీల్ అవుతారు. రైట్? 10 సార్లు తను చేయండి సార్, ప్లీజ్ సార్, అసైన్‌మెంట్ చేస్తే మీకే మంచిది సార్. మీరు చాలా నేర్చుకుంటారు. అసలు అసైన్‌మెంట్స్ చేయడంలోనే ఉంది ఏది చేసినా గాని అని అన్ని సార్లు చెప్పినా మనం గుర్తుపెట్టుకోం. అంటే మన పుట్టి పెరిగిన ఎన్వైర్న్‌మెంట్ అలా ఉందన్నమాట. ఒక నెగెటివ్ విషయానికి మనం చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతాం. అలా కాకుండా ప్రతిదాన్ని ఎమోషన్ లాగా చూడండి. కోపమొచ్చింది, పిల్లాడికి 2 దెబ్బలేసాము, నిప్పు పుట్టుకుంటున్నాడని. అక్కడ అది పాజిటివే కదా! కోపం అనేది. ఒక సందర్భంలో అది నెగెటివ్ అయింది. ఇంకో సందర్భం వచ్చేసరికి పాజిటివ్ అయింది. అందుకని ఏ విషయాన్నైనా సరే మనం ప్రశాంతంగా ఇప్పుడు వరకు చెప్పుకున్న విషయాలన్నింటిని, అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మన ఎనర్జీస్, మనం ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటున్నాం. మనం చేసే ఎక్సర్‌సైజ్ వల్ల కూడా మన ఎనర్జిటిక్ ఉంటుంది. ఇందాక మనం మూవర్స్‌లో చెప్పుకున్నాం కదా! మూవర్స్‌లో ఎఫర్మేషన్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఎక్సర్‌సైజ్ అని కూడా యాడ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. వీలు కాలేదు అనుకున్న వాళ్ళు 20 మినిట్స్ అయినా వాక్ చేయండి. ఇది మ్యాండేటరీ. మనం లేవగానే బ్రష్ ఎలా వేసుకుంటామో, బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎలా బయటికెళ్తామో, వెళ్ళేటప్పుడు బండి కీస్ తీసుకొని, ఫైల్స్ జాగ్రత్త పెట్టుకొని ఆఫీస్‌కి ఎలా ఎళ్తామో, మనం చేసే వర్క్‌కి ఎంత ప్రయారిటీ ఇస్తామో, అలాగే మన బాడీకి, మన యొక్క బ్రెయిన్‌కి అంత ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే, మన బ్రెయిన్ గురించి అసలే పట్టించుకోవట్లేదు. బాడీ గురించి అంటే ఆకలేసినప్పుడు బాడీనే చెప్తుంది. తినకపోతే కళ్ళు తిరుగుతాయి, పడిపోతారు. అప్పుడు ఓహ్! ఆకలవుతుంది, నేను తినాలి అని పెట్టుకుంటున్నాం. ఇలా మనం వాక్ స్టోరీలోదే విజువలైజేషన్, మైండ్ మ్యాపింగ్, గుడ్ స్లీప్, ప్రతి ఒక్కటి మైండ్ మ్యాపింగ్ అయితే మనం దీన్ని మైండ్ మ్యాపింగ్ అనే ఒక దాన్ని పెట్టుకొని కూడా మనం పిల్లలందరికీ లెసన్ చెప్పేయొచ్చు. ఎలా ప్లాన్ చేసుకోవచ్చు,
ఒక సబ్జెక్ట్ చదివితే దాన్ని ప్లాన్ చేసుకోవడం ఎలా, దాన్ని అనాలిసిస్ చేసుకోవడం ఎలా, ఒక చుట్టూ గ్రూప్గా అందరు కూర్చొని మనం చదవడం ఎలా, ఎలా చదువుకోవచ్చు, ఇట్లా మనం అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఏ చిన్నదైనా సరే మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా నాకు అన్ని విషయాలు బాగా గుర్తుంటాయి, ప్రతి విషయం నాకు గుర్తుంటుంది అని ఒక ఎఫర్మేషన్ చెప్పుకొని మీరు ప్రిపేర్ అయిన దాన్ని అందరికీ చెప్తూ, దీంట్లో మనకు ఆది ముద్ర, ఈ ముద్ర పాటించినా కానీ మనకు బాగా గుర్తుంటుంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నవన్నీ ఈ స్లైడ్ నేను తనకి షేర్ చేస్తాను. నవనీత గారికి పంపిస్తాను. దీని గురించి ఏం రాసుకోకర్లేదు. 12 వేస్ టు ఇంప్రూవ్ అన్నాము. కానీ ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైనా చదివిన దాన్ని రాయడం, ఆ స్పీచ్‌ని మంచిగా ప్రిపేర్ అయ్యారు. దాన్ని ఆ స్పీచ్‌నంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒకరిద్దరు చెప్పండి. ఇప్పుడైతే వినడానికి రెడీగా ఉంటాం. మీ అందరం మెంటర్స్‌గా ఉన్నప్పుడు చెప్పండి బాబు వింటాం అని చెప్తాం. తర్వాత ఎవరు వినరు. అందుకని ఫోన్‌లో ఆడియో లేతే వీడియో ఓపెన్ చేసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ప్రాక్టీస్. దానితోడు చంకింగ్ పద్ధతిలో పెట్టుకోండి. చిన్న చిన్న భాగాలుగా విడదీసుకోండి. స్మార్ట్ అనే యాక్రోనిమ్ చెప్పాను కదా! అలాగే లీడర్‌షిప్ యాక్రోనిమ్ అనుకోండి. లీడర్‌షిప్ అంటే లీడర్‌షిప్ గురించి చెప్పండి అంటే వెంటనే మీ బ్రెయిన్‌లో యాక్రోనిమ్స్ గుర్తు తెచ్చుకోవాలి. దానికి కొంచెం సబ్జెక్ట్ ఏదో ఒకటి చదువుంటాంగా మన మాడ్యూల్‌లో ఇస్తారు కదా! దానికి లీడర్ ప్రెజెంట్ మనకి వినాయక చవితి పండగ జరుగుతుంది. మన లీడర్ ఇప్పుడు గణపతే. గణపతి చూడండి. లిజనింగ్ స్కిల్స్ బాగా ఉండాలి. మన వినాయకుడికి చాలా లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. చెవులు కూడా ఇంతింత పెద్దగా ఉంటాయి. రైట్? ఎన్ని వింటారు. వ్యాస మహర్షి చెప్తుంటే ఎలా రాసేస్తారు వినాయకుడు. లిజనింగ్ స్కిల్స్ బాగా ఉండాలి. లీడర్. ఈ ఫర్ నచ్చింది పెట్టుకోండి. నేనైతే ఏం పెడతాను? లీడర్, డైనమిక్, డి ఫర్ డైనమిక్, ఈ ఫర్ ఆలోచిద్దాం. మీరు కూడా ఒక కొత్త పదం ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. లీడర్‌షిప్ అని చెప్పడానికి వెళ్ళాలి అంటే ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఆర్ ఫర్ రెవల్యూషన్, అంటే ఏదైనా కొత్త విషయం లీడర్ ఉండి అటెంటివ్, ఏ ఫర్ అటెంటివ్. వాళ్ళు ఏదైనా విషయాన్ని చాలా అటెంటివ్‌గా విన్నారనుకోండి, మన టీమ్‌లో లీడర్ ఉండి, ఇప్పుడు మన మెంటర్స్ అందరూ మీ మాటలన్నీ వింటున్నారు. ఓపికగా వింటున్నారు. మీరేం చెప్తారో వింటున్నారు. ఇప్పుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న నవనీత గారు దీన్ని అంతటిని ఒక లీడర్‌గా ఉండి తీసుకెళ్తున్నారు. లాభిశెట్టి మహేష్ గారు కావచ్చు. వీళ్ళందరూ ఏంటి? మీరందరూ ఎలా నేర్చుకోవాలి అనే దానికి వాళ్ళు శ్రద్ధతో ఉంటున్నారు. శ్రద్ధగా మీ క్లాసులు చెప్తున్నారు. మీరు అసైన్‌మెంట్స్ చేస్తున్నారో లేదో చూస్తున్నారు. అలా ఒక లీడర్ అంటే శ్రద్ధగా వినడం దగ్గర నుంచి మళ్ళీ ఆ విషయాలన్నీ వీటన్నిటిని కలిపి ఒక రెవల్యూషన్, ఒక కొత్త పాత ఏర్పరచాలి. అంటే మనం ఎళ్ళే సందర్భాన్ని బట్టి పిల్లలకైతే ఒక రకంగా, పెద్దవాళ్ళకైతే ఒక రకంగా. ఈ ఫర్ చెప్పండి లీడర్‌లో. నేను లిజన్ మోర్ అన్నాను. మీరైతే ఏం చెప్తారు? ఒక అక్షరానికి నేను చెప్పాను. ఏ వర్డ్ అయితే కరెక్ట్‌గా ఉంటుందక్కడ? లెర్న్ మోర్. లెర్న్ మోర్. నైస్. బావుంది. ఆ! ఒక లీడర్ అనేవాళ్ళు మీ టీమ్ సభ్యుల కంటే ఎక్కువే నేర్చుకోవాలి. ఓకే. ఆ! ఓకే. కావాలి. ఈ ఎంతూజియాస్టిక్ మ్యాన్. యెస్. ఉత్సాహవంతంగా ఉండాలి. వీళ్ళని చూసే వాళ్ళు పరిగెట్టాలి. నెక్స్ట్ డి. డైనమిక్‌గా, డేరింగ్‌గా, డెడికేటెడ్ డెడికేటెడ్. టువర్డ్స్ హిస్ వర్క్ అట్లా. అలా పెట్టుకోవచ్చు. డెడికేషన్ పిల్లలకి తీసుకున్నప్పుడు మనం పెట్టుకోవచ్చు. డెడికేషన్. మీరు డెడికేషన్‌గా చదువుకోండి అనొచ్చు. అదే పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడైతే మనం డేరింగ్ అండ్ డాషింగ్‌గా మీరు ఒక అడుగు ముందుకేస్తే మీ వెనకాల వాళ్ళు మీ టీమ్ సభ్యులు వెనక అడుగేస్తారు. ఇంకా ఈ ఫర్ నెక్స్ట్ ఎంథూసియాజం అయిపోయింది. ఎవాల్వ్. ఎవాల్వ్ యువర్‌సెల్ఫ్. అంతే. Yes. ఎవాల్యుయేషన్. మీకు నెక్స్ట్ ఆఫ్‌లైన్‌లో అది కూడా వస్తుంది. ఫీడ్‌బ్యాక్ అనుకోండి. ఏం చేస్తున్నాము, ఏంటి అనేది ఎవాల్యూ చేసుకోవాలి. తన టీమ్ సభ్యులో ఎవరు డల్‌గా ఉన్నారు, ఎవరు ఫాస్ట్‌గా ఉన్నారు, ఎవరు త్వరగా నేర్చుకుంటారు అనేది చూసుకుంటారు. ఆర్ ఫర్ రెవల్యూషన్. నేనైతే విప్లవం అని చెప్పాను. మీరేం చెప్తారు? రెస్పాన్సిబుల్. యెస్. మోర్ నైస్. రెస్పాన్సిబుల్. యెస్. పూర్తిగా ఏ తప్పైనా, ఏ ఒప్పైనా నేనే రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి లీడర్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి మేడం. అయితేనే మిగతా వాళ్ళందరినీ
చేయగలుగుతాడు మాట. ఎస్, ఒక దారిలో నడపగలుగుతారు. మనకి రెస్పాన్సిబిలిటీ అనగానే మనకు ఒక అబ్దుల్ కలాం గారు అండ్ సతీష్ ధావన్ గారు గుర్తొస్తారు, రైట్? ఆయన ఏం చేశారు? సతీష్ ధావన్ గారే చేసిందంతా అబ్దుల్ కలాం గారే, కానీ ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా ఫెయిల్ అయితే సతీష్ ధావన్ గారు ముందుండి విలేకరులతోని అంతా ఇది నా పొరపాటే, ఇంత నష్టం జరిగింది, నెక్స్ట్ మేము బాగా చేసి పెడతామని చెప్పారు, రైట్? తర్వాత వాళ్ళ సక్సెస్ సాధించిన తర్వాత ఏం చేశారు? ఆయన ముందు నెట్టారు అబ్దుల్ కలాం గారిని. ఇదంతా మీరే చేశారు, మీరు ముందుండి మీరు మాట్లాడండి. అది లీడర్ లక్షణం. అలా రెస్పాన్సిబిలిటీ అంటే ఒక స్టోరీ గుర్తొచ్చింది. అంటే మనం ఇలా కూడా కొన్ని స్టోరీస్ బాగా చదవాలి. బాగా స్టోరీస్ చదివినప్పుడు మనకి కనెక్టెడ్ గా ఉండే సబ్జెక్ట్ కి రెలవెంట్ గా పెట్టుకొని వెళ్ళాలి. ఊరికే యాక్రోనిమ్స్ చేసుకున్నాం కాదు. యాక్రోనిమ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనము కంటెంట్ లో ఏదైతే విషయాలు విన్నామో ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలా చేసుకోవాలన్నమాట. యాక్రోనిమ్స్ మనం పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకలాగా, రిటైర్ ఫంక్షన్కి వెళ్తే ఒకలాగా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ట్రైనింగ్కి వెళ్తున్నారు ఇంకోలాగా, అలా దానికి తగ్గట్టు ఇంకా ఏ టు జెడ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మెమరీ అని అన్నాం అనుకోండి, టైం చాలా అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా ఏ టు జెడ్ లో కొన్ని చెప్తాను. మనం ఆల్ సెన్సెస్ అది మీ ఇష్టం, మళ్ళీ ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు, అటెంటివ్ పెట్టుకోవచ్చు, అడ్మైరింగ్ పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి ఆ సబ్జెక్ట్ తగ్గట్టు పెట్టుకోవచ్చు. బ్రీఫ్ ఆర్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఇదైతే ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. మనం ఎక్కడికి వెళ్ళినా సరే బ్రీతింగ్ టెక్నిక్ చెప్పాలి. వాళ్ళ బ్రీత్ యొక్క ఉపయోగం ఏంటి? బ్రీత్ వల్ల మన యొక్క బ్లడ్ ఆక్సిజన్ పెరుగుతుంది కాబట్టి మనం యాక్టివ్ గా ఉంటాం, మెమరీ గుర్తుంటుంది. ఆ విషయం మీరు బాగా నీరసంగా ఉన్నారు, ఫుడ్ తినలేదు, ఏం తినలేదు, మీకు అన్ని విషయాలు గుర్తుంటాయా? గుర్తుండవు. ముందు వినడానికి ఇష్టపడం, తర్వాత రాపో అంటాం. అందుకని మనం బ్రీతింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్, C ఫర్ కాన్సన్ట్రేషన్, D ఫర్ డెడికేషన్, E ఫర్ ఎమోషనల్ కనెక్టివిటీ, ఎక్సర్సైజ్, ఎవాల్యుయేషన్, ఎక్స్ప్లోర్, మీ ఇష్టం. ఈ మీద ఎన్ని పదాలు ఉన్నాయి అన్ని చూసుకోండి. అవన్నీ ఎక్కడ ఏ పదానికి ఎలా సెట్ అవుతుంది దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ మీన్స్ 2 minutes 1 minute ఉండాలి. అలాగే ఫోకస్, F ఫర్ ఫోకస్. ఫుడ్, స్టూడెంట్స్కి అయితే ఫోకస్ ఉండాలంటాం. మనం ఏదైనా న్యూట్రిషన్ క్లాస్ చెప్పడానికి వెళ్ళామనుకోండి, ఫుడ్ గురించి చెప్తాం. ఫుడ్ ఏంటి? మనం బాదాం, ఆక్రోట్స్ తినడం వల్ల మన మెమరీ పవర్ పెరుగుతుంది. B12 కరెక్ట్ గా ఉండాలి. N ఫర్ నేచర్ అనుకుంటే నేచర్ లో ఎక్కువగా ఉండాలి. నేచర్ లో ఉండడం వల్ల D విటమిన్ పెరుగుతుంది. ఇవన్నీ మనకి మెమరీకి సంబంధమే ఉంటుంది. చాలా మంది అనుకుంటారు మెమరీ అనేది మనం అసలు పట్టించుకో, రైట్? గుర్తు లేదు అంటే గుర్తు లేదు అనుకుంటూ తిరుగుతాం. కానీ ఫుడ్కి మన మెమరీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంత బాగా తింటామో, ఏదన్నా మనకు గుర్తు లేదు అంటే, అరే బ్రెయిన్ ఉన్నాయి కదరా, బ్రెయిన్ బొమ్మలాగా ఉన్న ఆక్రోట్స్ ఉన్నాయి కదా, అవి తినండి అని చెప్తారు. చిన్నప్పటి నుంచి మన టీచర్స్ అలాగే చెప్పేవారు కదా, బాదం ఆక్రోట్స్ తినండి. అలాగే చీజ్ పదార్థాలు, గ్రీన్ అవి ఉన్నాయి తినండి. ఇంకా K ఫర్ కీవర్డ్స్ రాసుకోండి. లా ఫర్ మెమరీ, మన మెమరీ ఎలా ఉంటుంది ఏంటి. ఇంకా అలా ప్రతి ఒక్కటి. O ఫర్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ వింటున్నా, చూస్తున్నా, లేదా మనమే చదువుతున్నా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విషయం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక లింక్ ఉండాలి. అందుకే మనల్ని ట్రైనింగ్ లో ఎక్కువగా స్టోరీస్ చదవండి, స్టోరీస్ చెప్పండి అని చెప్పేది అందుకే. అంటే బ్రెయిన్ కనెక్షన్ లేకుండా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోదు, ఒక కనెక్టివిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు మెమరీ అండ్ యాక్రోనిమ్స్ అంటే ఇప్పుడు ఇన్ని యాక్రోనిమ్స్ చెప్పుకున్నాం, అన్నిటికీ కనెక్షన్ ఉంది కదా. ప్రతి విషయాన్ని మనం కనెక్ట్ చేసి చెప్పేలాగా. స్మార్ట్ అంటే గోల్ సెట్టింగ్ పెట్టుకున్నాము, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రతి దానికి ఒక కనెక్షన్ పెట్టుకున్నప్పుడే బ్రెయిన్ కి బాగా గుర్తుంటుంది. ఇంకా క్వశ్చనింగ్, Q ఫర్ క్వశ్చనింగ్. ఎప్పుడు క్వశ్చన్ చేసే క్వశ్చన్స్ ని మనం గుర్తుపెట్టుకొని, ఎవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ నుంచి మన కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ఏ క్వశ్చన్స్ అడగొచ్చు, ఆడియన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ గా ప్రిపేర్ అవ్వాలి. V ఫర్ విజువలైజేషన్, W ఫర్ వాటర్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోండి, దానివల్ల కూడా మన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. మన బాడీలో మొత్తం ఉండేది వాటరే, 72% వాటర్ ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువగా ఉపయోగించుకున్నది అంటే మన బ్రెయిన్ ఎక్కువగా. ఇంకా జిరాక్స్ మెమరీ, X ఫర్ జిరాక్స్ మెమరీ.
ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. కొంతమందికి ఇలా చూస్తే ఆ పేజ్‌ని అలాగే గుర్తుపెట్టుకుంటారు. పలానా లెసన్‌లో ఏ లైను, ఏ వర్డ్ ఎక్కడుంది? ఇది ముఖ్యంగా మెడికల్ వాళ్ళ దగ్గర చూస్తాను ఇది నేను. అంటే వాళ్ళు రిపీటెడ్‌గా చదవాల్సొస్తుంది. వాళ్ళకలా గుర్తుండిపోతుంది. పలానా చాప్టర్‌లో పలానా పేజీ తీస్తే పలానా వర్డ్ ఉంది, పలాని పారాగ్రాఫ్‌లో ఉందని చెప్తారు. జిరాక్స్ మెమరీ ఉంటుంది కొంతమందికి. అలా జెడ్ ఫర్ జోన్. మన యొక్క జోన్ ఎలా ఉంది? మన యొక్క చుట్టూ వాతావరణం ఎలా ఉంది? మన ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంది? అంటే పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? మన చుట్టూ కాస్త నెగెటివ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళని వీలైతే పాజిటివ్‌గా చేంజ్ చేద్దాం. వీలు కాకపోతే పక్కన పెడదాం. కానీ నెగెటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం గాని, మాట్లాడడం గాని చేయకూడదు. మార్నింగ్ లేవగానే ఈ చెప్పిన మూవర్స్‌ని ఫాలో అవ్వండి. మెడిటేషన్ కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు, విజువలైజేషన్, అఫర్మేషన్స్ చెప్పుకోవడం. ఇది ప్రతిరోజు చేయండి. మీరేదైనా ఇంపార్టెంట్‌గా ఒక స్పీచ్ ఇవ్వడానికి ఎళ్తున్నారు, లేదా ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి ఎళ్తున్నారు, ఎగ్జామ్ రాయడానికి ఎళ్తున్నారు. అంటే ఇప్పటికి కూడా మనం ఎగ్జామ్స్ రాస్తుంటాం గదా! అప్పుడప్పుడు. ఇంతకుముందయితే పిల్లలకే ఉండేయి ఎగ్జామ్స్. ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి. అందుకని నైట్ పడుకునేటప్పుడు మీరు అదే సబ్జెక్ట్ చదవండి. చెంకింగ్ చేసుకొని చదవండి. ఒక యాక్రోనిమ్‌లో పెట్టుకోండి. ఒకసారి రాయండి, పడుకోండి. అది మీ న్యూరో పార్ట్స్‌లో చాలా భద్రంగా ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ అదే బుక్ ఓపెన్ చేయండి. మెడిటేషన్ 5 మినిట్స్ చేసుకొని ఇప్పుడు చెప్పుకున్నయన్నీ చేసుకొని మళ్ళీ ఆ సబ్జెక్ట్‌ని చదవండి. మీరు తిరుగు లేకుండా చక్కగా చెప్పగలుగుతారు, లేతే రాయగలుగుతారు. ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు, లేదా చెప్పగలుగుతారు. మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు. ఇదంతా మన సబ్‌కాన్షియస్ మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. నెగెటివ్ విషయాలు వద్దు అని ఎందుకంటున్నానంటే, మీరు ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ విన్నారు. మీరు సద్గురు స్టోరీ వినే ఉంటారేమో. సద్గురు ఎప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక అతను బాగా నడిచి వాకింగ్‌లో అలా వెళ్ళిపోయాడట. కొండలు, గుట్టలు అంతా హ్యాపీగా అనిపించింది. అలా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చాలా దూరం నడిచాడు. బాగా అలసిపోయాడు. చెట్టు కింద కూర్చొని హమ్మయ్య! కాస్త సేద తీరుదాం అనుకుని అక్కడ కూర్చున్నాడు. అలా కూర్చున్నవాడు కాస్త చాలా దూరం నడిచేసరికి అలసటగా అనిపించి చల్లని గాలికి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అలా కళ్ళు మూసుకొని పడుకునేటప్పుడు ఏమనిపించిందంటే తనకి, అరే! కాస్త ఫుడ్ ఏదైనా ఉంటే బాగుండు. కాస్త తినేసి పడుకుంటాను అనుకున్నాడు. దాంతో పాటు పానీయం ఏదైనా తాగడానికి కూడా. అంతే మనసులో ఇలా అనుకోగానే తినడానికొచ్చాయి, తాగడానికొచ్చాయి. శుభ్రంగా తినేసాడు, తాగేసాడు. ఆహా! ఒక మంచి బెడ్ ఉంటే కూడా రెస్ట్ తీసుకుంటా గదా! అనుకున్నాడు. అంతే ఒక పరుపు కూడా ప్రత్యక్షం అయిపోయింది. పడుకున్నాడు. హ్యాపీగా నిద్రపోయాడు. ఏదైనా మనం పని బాగా చేసినప్పుడు అంటే ఫిజికల్‌గా బాగా వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది? అలసిపోతాము. దానికి తోడు తిన్నాము, చక్కగా తిని తాగాము అంటే నిద్రొచ్చేస్తుంది. అంటే బ్రెయిన్ రెస్ట్ కోరుకుంటుంది కదా! అలా పడుకొని లేచాడండి. లేచిన తర్వాత అనిపిచ్చింది, అప్పటి వరకు తన ఆలోచనలన్నీ ఒకలాగా ఉన్నాయి. నిద్రపోయి లేచిన తర్వాత, అరే! ఇదేంటి? అడిగినవన్నీ ఇలా ఎలా వస్తున్నాయి నాకు? కొంపదీసి దయ్యాలైతే లేవు కదా! దయ్యాలేమి నా చుట్టుపక్కల లేవు కదా! అనుకున్నాడు. అంతే. మోహన్ గారు ఇలా చూసారు కదా! దయ్యాలనగానే పైకి. కళ్ళు పైకి పెట్టారు కదా! అలా దయ్యాలొచ్చేసాయన్నమాట. అయ్య బాబోయ్! దయ్యాలొచ్చేసాయి నన్ను పీక్కు తింటాయేమో అనుకున్నాడు. అంతే. పీక్ తినేసాయి. అంటే ఇది న్యూరో సైంటిస్ట్‌లు చేసిన ప్రయోగాలు బ్రెయిన్ మీద. అంటే మనం ఏమనుకుంటే అవి జరుగుతూ ఉంటాయి. అందుకనే ఎఫర్మేషన్స్ చెప్పుకోండి అని బాగా ఇప్పుడు మనకి సీక్రెట్ బుక్ కావచ్చు, తర్వాత ఎనర్జీ వచ్చింది, తర్వాత మ్యాజిక్ వచ్చింది. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే, మనం ఏ విషయాన్ని మాట్లాడుతుంటామో, ఏ విషయాన్ని గుర్తుపెట్టుకుంటామో, ఆ విషయాలన్నీ అలా రియాలిటీలోకొస్తూ ఉంటాయి. అందుకని పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ అఫర్మేషన్సే చేసుకోండి. నెగెటివ్ వచ్చింది అంటే ఆలోచన నెగెటివ్, పాజిటివ్ అని కాదు. ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన వల్ల మనకి లాభం ఉందా? నష్టం ఉందా? అది ఆలోచించాలి. అంటే మనకు అర్థం కావడం కొరకు ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాం కదా! నవనీత గారు పేరుంది కాబట్టి పిలుస్తున్నాను. నా పేరు సంధ్య. సంధ్య ఉంది కాబట్టి పిలుస్తున్నారు. అలాగే ఒక ఆలోచనకి, ఒక ఎమోషన్‌కి నెగెటివ్, పాజిటివ్ అని ఓ 2 పేర్లు పెట్టారు. ఏది చేస్తుంటే లాభం కలుగుతుంది, ఏది చేస్తుంటే నష్టం కలుగుతుంది. సింపుల్ లాజిక్ అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెగెటివ్‌గా ఉండడం వల్ల ఏంటి? ఇప్పుడు మీరు ఒక స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కుతున్నారు. పాల్పిటేషన్స్ వచ్చాయి.
నేను చెప్పగలుగుతానో లేదో, నేను మాట్లాడగలుగుతానో లేదో ఒక యాంగ్జైటీ వచ్చింది. దానివల్ల మన సిస్టమ్ అంతా తేడా వచ్చేస్తుంది. డ్రై మౌత్ వచ్చేస్తుంది. ఇంకా షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ వస్తుంది. యాంగ్జైటీ కనిపిస్తుంది. వెళ్ళలేము పైకి, వెళ్ళినా దాన్ని సరిగ్గా చెప్పలేము. కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్ ఆరా పెట్టుకోండి. చక్కగా అన్ని విషయాలు గుర్తుంటాయని చెప్పుకోండి. మనకు అన్ని విషయాలు గుర్తున్నాయి. ఒకటే గుర్తు లేదు అంటే ఈ విషయం గుర్తు తెచ్చుకోండి. నేను ఒకరికి ₹1,00,000 అప్పిచ్చాను. అది నాకు గుర్తుందా లేదా? అట్లాంటి విషయాలు గుర్తు తెచ్చుకోండి. అన్ని విషయాలు గుర్తుంటాయి. ఇందాక చూపించిన 12 వేస్ అన్నీ ఫాలో అవ్వండి. యాక్రోనిమ్స్ వాళ్ళకి తగ్గట్టుగా యాక్రోనిమ్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే మనం ఒక స్కూల్‌కెళ్ళినప్పుడు లేదా ఒక స్పీచ్ లేదా ఒక కార్పొరేట్ దాంట్లో లేదా ఒక నెట్వర్కింగ్ బిజినెస్ వాళ్ళకి ముఖ్యంగా సేల్స్ ఒక ప్రొడక్ట్‌ని ఎలా సేల్ చేయాలి? దాని మీద సేల్స్ మీద ప్రత్యేకంగా ఉంటాయి. మన వీడియోస్ కూడా దొరుకుతాయి. వాటి మీద యాక్రోనిమ్స్ చేసుకోవాలి. ఒక స్పీచ్ ఇవ్వడానికి నెట్వర్క్ బిజినెస్‌లో ఒక ప్రొడక్ట్‌ని అమ్మడానికి వెళ్ళామనుకోండి. వింటారా? వినరు. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం చెప్పే మాటలు వినరు. అదే ఒక స్ట్రక్చర్డ్‌గా, ఒక ఆర్గనైజ్డ్‌గా యాక్రోనిమ్స్‌తో చెప్పుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి మీకు గుర్తుండి మీరు చక్కగా ప్రెజెంట్ చేస్తే ఆ ప్రొడక్ట్‌ని మనం సేల్ చేయగలుగుతాం. రైట్? ఏదైనా మెమరీ కావాలి. మెమరీ కావాలంటే మనం ఇయన్నీ పాటించాలి. చక్కగా నిద్రపోవాలి. ఎగ్జామ్ పోయే ముందు, ఒక స్పీచ్‌కెళ్ళే ముందు మనం నిద్రపోవాలి. రేపు పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు, "అరే! చక్కగా నిద్రపోండిరా బాబు, తెల్లవారి చదవకండి" అని చెప్పాలి. వెళ్ళే సందర్భాన్ని బట్టి, వెళ్ళే ప్లేస్‌ని బట్టి, ఆ ఏజ్‌ని బట్టి మన యొక్క కంటెంట్, మెమరీ అండ్ యాక్రోనిమ్స్‌తోని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. థాంక్ యూ అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థాంక్ యూ సో మచ్ నవనీత గారు.